కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం 2025పై దేశవ్యాప్తంగా పెన్షనర్ల నిరసనలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చట్టం పాత పెన్షనర్ల హక్కులను దెబ్బతీస్తోందని ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్ ఫెడరేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బుధవారం మార్చి 25న ప్రొటెస్ట్ డేగా పాటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సంఘం బోధన శాఖ ఆధ్వర్యంలో పెన్షనర్లు నల్ల రిబ్బన్లు ధరించి భారీ ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్ కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి వినతి పత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షులు ఎం రాజేశ్వరరావు, రాష్ట్ర స్థాయి సభ్యులు రవికిరణ్ మాట్లాడుతూ పదవి విరమణ తేదీ ఆధారంగా వర్గీకరణ చేయడం వల్ల పాత పెన్షనర్ల వేతన సంఘాల ప్రయోజనాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ సమయంలో ఇది వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ పెన్షన్ అనేది సామాజిక భద్రత హక్కు అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చాలా రోజుల తర్వాత మన దురదృష్టం మనం రోడ్డు మీద రావడం అనేది. ఈ 61 సంవత్సరాల తర్వాతనే పెన్షన్ వస్తుంది అందరికీ. కానీ మనము అందరు ముసలోళ్ళము రోడ్డు మీద రావడము, మన పెన్షన్ హక్కులు కాపాడడానికి రావడం అనేది చాలా శోచనీయం అన్నట్టు. ఎందుకంటే ఈ పెన్షన్లో విభజించిండ్రు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు 26 కన్నా ముందు అయినా రిటైర్ వాళ్ళకి ఒక పెన్షను, 26 తర్వాత ఒక పెన్షను అనేది అప్పుడు యాక్ట్ తయారు చేసిండ్రు లాస్ట్ ఇయర్. అది అమలు అవుతుందా లేదా అనేది ఇంకా లేదు. కానీ ఒకవేళ అమలు అయితే మాత్రం అందరి మీద చాలా కష్టమవుతుంది పెన్షనర్లకు. అయితే మనం ఈ వయసులో 2 ముద్దలు అన్నం తిని 2 గోళీలు వేసుకొని పండుకునే వయసు ఇది హాయిగా, ఇంకా ఏం లేదు. కానీ ఒక చురుకు తలిగిచ్చిండ్రు లాస్ట్ ఇయర్. అయ్యా నీకు ఇట్లా అవుతుంది అనగానే అప్పుడే చాలామంది భయపడి అయ్యో మా పెన్షన్లు ఏమైతే ఎట్లా చేద్దామనే వీళ్ళు ఉంటారు. అయితే మన భారతీయ సంస్కృతి ఏంది, ముసలోళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా ఉండాలనేది. ఈ ముసలోళ్ళకే సతాయిస్తే ఇక ఇంకేముంటుంది అన్నట్టు. ఇక్కడి నుంచి మేము మోదీ గారికి కోరేది ఒకటే, ఇప్పుడు వినతి పత్రం కూడా దానికోసం ఇచ్చినాం. మీరు లాస్ట్ ఇయర్ ఏదైతే యాక్ట్ చేసిండ్రో అది ఇప్పుడు అబెన్స్లోనే ఉంది, అట్లనే ఉంచండి అని ఇక్కడి నుంచి కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఒక పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వం ఏదో ఒక రకంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ పెన్షన్ వాళ్ళను వదిలించుకోవాలని ఆలోచన చేస్తున్నది. వీళ్ళకి మనం పెన్షన్లు ఇచ్చేది ఏంటి అనేది. ఇంతకుముందే 2004లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి. అంటే మన పెన్షన్ని మనమే ఇచ్చుకోవాలా, మన డబ్బులే తీసుకుని మనకు పెన్షన్గా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండ్రు. ఇవాళ మళ్ళీ రెండవది, ఏదైతే పాత పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ దెబ్బ తగిలేటట్లుగా, వాళ్ళందరినీ నష్టపరిచే విధంగా వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ గత సంవత్సరం ఇదే రోజు నాడు 25 మార్చి 2005 నాడు పార్లమెంట్లో బిల్లు పెట్టారు. 25 నాడు బిల్లు పెట్టారు. అయితే ఆ బిల్లు ఇంకా పాస్ కాకుండా మనం ఇప్పుడే వ్యతిరేకించినట్లయితే కనుక దాన్ని విత్డ్రా చేసుకుంటారనేటటువంటి ఆలోచనతోటి ఈనాడు దేశవ్యాప్తంగా పెన్షనర్లందరూ కూడా ఉద్యమాన్ని నిరసనను తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెమరాండం ఇవ్వటం జరుగుతున్నది. మరి ఈ విధానాన్ని కనుక అమలు చేసినట్లయితే వచ్చేటటువంటి నష్టం ఏంటంటే, ఈ రోజు నాడు ఎప్పుడైతే ఒక ఉద్యోగి రిటైర్ అయితే ఆ రిటైర్ అయినటువంటి రోజు నాడు ఎంతైతే పెన్షన్ వస్తుందో జీవితాంతం అదే పెన్షన్ తోటి అతను ఉండాల్సినటువంటి ఇదే ఏర్పడుతుంది. మరి అటువంటప్పుడు ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏజ్ పెరిగిన కొద్దీ మెడికల్గా అనేక రకములైనటువంటి సమస్యలు వస్తాయి. అతనికి పెన్షన్ పెరగకపోతే కనుక బతకడానికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రభుత్వాలు
ఈ ఏజ్ పెరిగినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళందరినీ ఆటోమేటిక్ ఏదో స్లో పాయిజన్ ఇచ్చి చంపేసినట్టుగా మనకు కూడా ఏదో స్లోగా మన జీతాలు కట్ చేసుకుంటూ మన పెన్షన్ కట్ చేసుకుంటూ వీళ్ళంతటికి వీళ్ళే వదిలిపెట్టి పోతారులే అనే పద్ధతిలో ఏదైతే వ్యవహరిస్తుందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పెన్షన్ వ్యాలిడేషన్ పెన్షన్ యాక్ట్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోమని చెప్పి అట్లా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మనము పెన్షన్లు అందరూ మనం ఈరోజు నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే మనది పెన్షన్ అనేది మన హక్కు. ఇట్లాంటి హక్కును నరేంద్ర మోడీ గారు క్యాన్సిల్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మనకు రాను రాను వయసు అయిన కొద్దికి ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి రిటైర్ అయిన నాడు ఇచ్చిన పెన్షనే మళ్ళీ జీవితాంతం ఇస్తే మనము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి అందుకని ఈరోజు మనము నిరసన తెలుపుతున్నాము.